నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మనం శిశు వికాసము మనోవిజ్ఞాన శాస్త్రంలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న విభాగంలో మూర్తిమత్వం యొక్క సిద్ధాంతాలను గురించి ఈ సెషన్లో తెలుసుకుందాం. మూర్తిమత్వము అనగానే వ్యక్తి యొక్క స్వరూప స్వభావాలను ప్రవర్తనా రీతులను వివరించేటువంటి అంశంగా దీనిని పర్సనాలిటీ అంటారు అని, పర్సనాలిటీ అన్న పదం పర్సోనా అన్న లాటిన్ పదం నుంచి వచ్చిందని, పర్సోనా అనగా ముసుగు అని అర్థం అని మనం తెలుసుకున్నాం. అలాగే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని వివరించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. హిపోక్రటస్ చేసినటువంటి వర్గీకరణ శరీరంలో ఉండేటువంటి జీవ ద్రవాల ఆధారంగా చేశారు. అక్కడ మనం వర్గీకరణను గమనించాం. అలాగే క్రెష్మర్, షెల్డన్ లాంటి మనోవైజ్ఞానికులు కూడా శరీర నిర్మాణ క్రమాన్ని బట్టి, శరీరంలో ఉండే అవయవ అనుపాతాన్ని బట్టి వర్గీకరణ చేయడం అన్నది గమనించామన్నమాట. అంటే షెల్డన్ యొక్క వర్గీకరణను మనం చూసినట్లయితే అవయవ అనుపాతం అంటే వాళ్ళు శరీరం లావుగా ఉంటే స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృశకాయత అన్నటువంటి వర్గీకరణ షెల్డన్ దగ్గర చూసాం. అదే క్రెష్మర్ ఏమంటున్నాడు, శరీరంలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి పీపరకాయత, మధ్యమకాయత అన్నవి, ప్రాంసుకాయత అన్న విషయాల్ని అక్కడ చూసాం. అదేవిధంగా ఇప్పుడు మరొక వర్గీకరణ సిద్ధాంతాన్ని మనం గమనిద్దాం. వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని తెలియజేయడంలో కార్ల్ యూంగ్ అన్నటువంటి మనోవైజ్ఞానికుడు వ్యక్తులని వర్గీకరించేటువంటి సందర్భంలో ఈయన ప్రాధాన్యతాంశం ఏంటంటే సాంఘిక కార్యక్రమాలు, దానిలో పాల్గొనడంలో వ్యక్తులకు ఉండేటువంటి అభిరుచి అన్న అంశం ఆధారంగా కార్ల్ యూంగ్ వర్గీకరణ చేశాడు. పరీక్ష దృష్ట్యా ఇది చాలా ప్రధానమైంది. ఒకవేళ ఎవరైతే వ్యక్తులు సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ విభిన్న సన్నివేశాల్లో పాల్గొంటూ తమ అభిరుచులు, అభిప్రాయాలకు అనుగుణమైన కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళని కార్ల్ యూంగ్ ఏమంటున్నాడంటే బహిర్వర్తనులు అంటున్నారు. కాబట్టి యూంగ్ వర్గీకరణలో వ్యక్తులని రెండు రకాలుగా చూస్తాం. ఒకటవది బహిర్వర్తనులు, రెండవది అంతర్వర్తనులు. బహిర్వర్తనులు, అంతర్వర్తనులు అన్నప్పుడు బహిర్వర్తన లక్షణాలు ఏమేమి ఉంటాయో చూద్దాం. బహిర్వర్తనులు అన్న వాళ్ళని మాటకారులు అంటారు. అంటే వీళ్ళకి ఆశావహ దృక్పథం ఉంటుంది, సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా కనిపిస్తారు, అలాగే సాహసవంతులుగా కూడా ఉంటారు. అంచేత బహిర్వర్తనులు అన్న అంశంలో మనం గమనించాల్సిన విషయం ఏంటి, వీళ్ళు విషయాలని తెలుసుకునేటువంటి సందర్భంలో లేకపోతే ఇతరులతో కలుపుగోలుగా ఉండేటువంటి సన్నివేశాల్లో కూడా చాలా హుషారుగా కనిపిస్తారు. అంచేత ఇలాంటి వాళ్ళని మనం మాటకారులుగా ఉంటారని, ఆశావహ దృక్పథం కలిగిన వాళ్ళుగా ఉంటారని, సాహసవంతులుగా ఉంటూ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని చూస్తాం అన్నమాట. కాబట్టి సమాజంలో మనకి రెండవ వర్గంలో కనిపించేటువంటి మనుషులని అంతర్వర్తనులు అంటాం. వీళ్ళు చాలా తక్కువగా సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంచేత వీళ్ళని మితభాషులు అంటారు, ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. అయితే ఇలాంటి వాళ్ళలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే కళలు, సాహిత్యం పట్ల మంచి అభిరుచి కలిగి ఉంటారు. సాధారణంగా కళాకారులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంట్రావర్ట్గా కనిపిస్తారనమాట. ఇంట్రావర్ట్గా కనిపించడం వల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళు విభిన్న కార్యక్రమాలలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపకుండా సామాజిక సంబంధాల కన్నా వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ కనిపిస్తారు. అలాగే మరొక వర్గీకరణను మనం చూసినట్లయితే స్పాంగర్ చేసినటువంటి వర్గీకరణ ఇక్కడ మనం గమనిస్తాం. స్పాంగర్ జర్మనీ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఈయన విలువల ఆధారంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వాలని అంచనా వేయడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఒక్కొక్క మనోవైజ్ఞానికవేత్త ఒక్కొక్క ప్రాధాన్యతాంశాన్ని తీసుకుని విభజించడం అన్నది మనం చూస్తూ ఉంటాం. కార్ల్ యూంగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వ్యక్తులు సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది గమనించాం. అలాగే ఇంతకుముందు శరీర నిర్మాణాన్ని బట్టి, అవయవ అనుపాతాన్ని బట్టి వర్గీకరణ కనిపించింది. స్పాంగర్ ఏం చేస్తారంటే విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించే ప్రయత్నం చేశారు. కొంతమంది కొన్ని నియమాలను పెట్టుకుని ఆ నియమానుసారంగా జీవించడం అన్నది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని మనం సైద్ధాంతిక విలువ కలిగిన వ్యక్తులు అంటాం అన్నమాట. ఉదాహరణకు మిలిటరీలో పనిచేసేటువంటి వాళ్ళు 4 గంటలకు నిద్ర లేవడం, 5 గంటలకి కాలకృత్యాలను పూర్తి చేసుకోవడం, ఇలా ఒక నిర్దిష్ట కాల నిర్ణయ పట్టికను పాటిస్తూ వాళ్ళు మనుగడ సాగిస్తూ ఉంటారు.
అలాగే అనుకున్న సమయానికి హాజరు కావడం, సమయ పాలన పాటించడం, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి. వీళ్ళని మనం సైద్ధాంతిక విలువ కలిగినటువంటి వ్యక్తులుగా చెప్తూ ఉంటాం. అలాగే ఆర్థిక విలువ కలిగినటువంటి వ్యక్తులు. ఈ ఆర్థిక విలువ అంటే ప్రతి సందర్భాన్ని, ప్రతి సన్నివేశాన్ని డబ్బులతో ముడిపెట్టి తద్వారా వచ్చేటువంటి ఫలితాల దృష్ట్యా మాట్లాడతారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఆర్థిక విలువ కలిగినటువంటి వ్యక్తులు అంటాం. అలాగే సాంఘిక విలువ కలిగినటువంటి వ్యక్తులు సామాజిక సంబంధాలను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తారు. నాయకత్వం వహించడానికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళని మనం సాంఘిక విలువ కలిగినటువంటి వ్యక్తులుగా చెప్తాం. అలాగే లీడర్షిప్ యాక్టివిటీస్, రాజకీయ విలువలు కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు రకరకాల ప్రజా సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యల పట్ల సున్నితత్వాన్ని ప్రదర్శిస్తారు. ఇక్కడ కూడా నాయకత్వ లక్షణం అన్నది ప్రధానంగా కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని మనం రాజకీయ విలువలు కలిగిన వాళ్ళు అంటారు. అలాగే మరికొంతమంది మనుషులు వాళ్ళు ఆచార సంప్రదాయాలని, మత విశ్వాసాలని దృఢంగా పాటిస్తూ ఉంటారు. మత సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మత ప్రచారానికి కూడా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. దైవ గ్రంథాలు చదవడం అన్నది వీళ్ళ లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ హావభావాలు, భాష ఇవన్నీ కూడా మతపరమైనటువంటి అంశాలకి అనుకూలంగా ఉంటాయి. ఇలాంటి రకాలైనటువంటి వ్యక్తులు మతపరమైన విలువ కలిగిన వాళ్ళు అంటారు. అలాగే మరొక అంశాన్ని స్పాంగర్ ఏం చెప్తున్నారు అంటే సౌందర్యాత్మక విలువ కలిగిన వాళ్ళు. కొంతమంది మనుషులు తమ చుట్టూ ఉండేటువంటి ప్రదేశాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దుకుంటారు. వాళ్ళకి కళల పట్ల, సంగీతం పట్ల, నాట్యం పట్ల చాలా ధనాత్మకమైన దృక్పథం ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళని మనం సౌందర్య విలువలు కలిగిన వాళ్ళు అంటారు. గతంలో ఈ అంశాల మీద వచ్చినటువంటి ప్రశ్నల్లో కొన్ని నమూనా ప్రశ్నలు చూసినట్లయితే ఒక విద్యార్థి తరగతి గది నాయకుడిగా ఉండడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. స్పాంగర్ వర్గీకరణ ప్రకారం అతనిలో ఉన్న విలువ అని అడిగారు. విద్యార్థి తరగతికి నాయకుడిగా ఉండాలి అని అనుకుంటున్నాడు అంటే అప్పుడు ఆయన రాజకీయ విలువని ప్రదర్శించినటువంటి వాడుగా కనిపిస్తాడు. అలాగే ఎవరైనా ఒక విద్యార్థి ఎక్కువ మంది స్నేహితులతో కలిసిమెలిసి ఉండడం అన్న లక్షణం ఉంటే అలాంటి వాళ్ళలో సాంఘిక విలువ ఉన్నది అని అంటాం. తనను శుభ్రంగా ఉంచుకోవడం, తన పుస్తకాలు, తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలను అన్నిటినీ శుభ్రంగా, అందంగా ఉంచుకునేటువంటి వ్యక్తుల్లో ఉండే విలువని సౌందర్యాత్మక విలువ అని చెప్పి చెప్తాం. కాబట్టి ఈ విలువ యొక్క మౌలిక ధర్మాన్ని మనం అర్థం చేసుకుంటే పరీక్షలో వచ్చేటువంటి అనువర్తన ప్రశ్నల్ని సులభంగా సమాధానం రాయడానికి వీలవుతుందన్నమాట. కాబట్టి జర్మనీ దేశానికి చెందినటువంటి స్పాంగర్ విలువల ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ అన్నది చేశారు. అలాగే ఇప్పుడు మనం మూర్తిమత్వ సిద్ధాంతాలను చూసినప్పుడు రెండు రకాలుగా అనుకున్నాం. ఒకటేమో రూప సిద్ధాంతాలు అనుకున్నాం, రెండవది లక్షణాంశాల సిద్ధాంతాలు అనుకున్నాం. రూప సిద్ధాంతాల్లో శరీరానికి సంబంధించినటువంటి అవయవ అనుపాతం, స్వరూపం, స్వభావం అన్న అంశాల ద్వారా అక్కడ జరిగితే గుణగణాల ఆధారంగా మూర్తిమత్వాన్ని నిర్ధారించడానికి, మూర్తిమత్వాన్ని నిర్వచించడానికి కొన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఆర్బి క్యాటిల్, రేమాండ్ బి క్యాటిల్ అన్నటువంటి అమెరికన్ మనోవిజ్ఞానవేత్త వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని తెలియచేయడానికి ప్రయత్నం చేశాడు. ఈయన ఏం చేశాడంటే వ్యక్తులలో ఉండేటువంటి ప్రవర్తన లక్షణాలు, వాటిని మనం సాధారణంగా గుణగణాలు అంటూ ఉంటాం. ఈ ప్రవర్తనలో వ్యక్తమయ్యేటువంటి లక్షణాలు ఎన్ని ఉంటాయన్న దాని మీద చాలా విస్తృతంగా పరిశోధన చేశాడు. ఆయన దాదాపు 17,573 రకాల లక్షణాలని, 17,573 క్యారెక్టర్స్ని ఆయన ఐడెంటిఫై చేశాడు. కాబట్టి ఇవన్నీ మూర్తిమత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఆ తర్వాత ఈ మొత్తం లక్షణాలను ఏం చేశారంటే ప్రాథమిక మూర్తిమత్వ లక్షణాలుగా వాటిని కన్సైజ్ చేశారు. ఇలా కన్సైజ్ చేసినప్పుడు అవి 171 అంశాలుగా కనిపించాయన్నమాట. వీటిలో ప్రతి ఒక్కరిలోనూ ఉపరితలంలో కనిపించేటువంటి అంశాలుగా మళ్ళా దాన్ని విభజించుకున్నారు. అప్పుడు ఒక 35 అంశాలు కనిపించాయి. అయితే ఈ 35 అంశాలకి కారణంగా ఉన్నటువంటి స్వభావాలను అర్థం చేసుకోవడానికి వాటిని మూల లక్షణాంశాలుగా ఐడెంటిఫై చేశారు. ఇవి 16 ఉంటాయి. అంటే వ్యక్తి ప్రవర్తనలో వెలువడేటువంటి 17,573 రకాల లక్షణాలని మనం మూల లక్షణాలుగా చూసినట్లయితే 16 మూల లక్షణాల ఆధారంగా నిర్మితమవుతూ విస్తృతమవుతూ కనిపిస్తాయన్నమాట. కాబట్టి క్యాటిల్ యొక్క సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు ఆయనను పరిశీలించి చూసినప్పుడు చాలా రకాలైనటువంటి ప్రవర్తన లక్షణాంశాలు కనిపిస్తాయన్నమాట.
ఆ లక్షణాంశాల యొక్క విశ్లేషణ ఆధారంగా వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంది అని అన్నదాన్ని నిర్ధారిస్తారు. కాబట్టి లక్షణాంశాల సిద్ధాంతంలో ముఖ్యమైన సిద్ధాంతంగా మనం క్యాటిల్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం గురించి చెప్పుకుంటాం అన్నమాట. రెండవ ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఆల్పోర్ట్, గోర్డాన్ డబ్ల్యూ ఆల్పోర్ట్ అనే అమెరికన్ మనోవైజ్ఞానిక సిద్ధాంతి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని మనం ఆల్పోర్ట్ సిద్ధాంతం అంటాం. అయితే ఈ ఆల్పోర్ట్ చెప్పినటువంటి సిద్ధాంతంలో ప్రధానంగా ఏం కనిపిస్తుందంటే కొన్ని రకాల లక్షణాలు అందరిలోనూ కనిపిస్తాయి. అంచేత వీటిని ప్రాథమిక లక్షణాలు లేదా సామాన్య లక్షణాలు అంటాం. సామాన్య లక్షణాలు అంటే అందరిలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఏదో కొంత శాతం కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించేటువంటి లక్షణాలను జాబితా రాశారు. వాటిని మనం ప్రాథమిక లక్షణాలు లేదా సామాన్య లక్షణాలు అని చెప్పి పిలుస్తాం. అంటే ఒక వ్యక్తిలో సామాన్యంగా ఉండేటువంటి గుణగణాలు చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా దాదాపుగా అందరిలో అవే కనిపిస్తాయి. అండ్ ఇలా చూసినప్పుడు కామన్గా ఉండేటువంటి లక్షణం అని అంటాం అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఉదాహరణకు ఒక వ్యక్తి నవ్వుతూ మాట్లాడడం, పలకరించడం ఉందనుకోండి, దాదాపు చాలామంది వ్యక్తుల్లో అదే రకపు లక్షణం కనిపించవచ్చు. మాట్లాడడం అన్న లక్షణం సామాన్యంగా అందరిలో కనిపిస్తుంది. నవ్వుతూ మాట్లాడడం, ఆనందంగా పలకరించి మాట్లాడడం, ఆప్యాయంగా మాట్లాడడం అన్నటువంటివి కొందరికి మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ఇలా ఉంటే దాన్ని మనం ప్రత్యేక లక్షణం అంటాం. అంటే ఈ ప్రత్యేక లక్షణం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి పోల్చి చూసినప్పుడు తేడాగా కనిపిస్తుంది. అంటే సామాన్య లక్షణాలేమో అందరిలోనూ కనిపిస్తాయి, ప్రత్యేక లక్షణాలు కొందరికి పరిమితమై మాత్రమే కనిపిస్తాయి. అలా కాకుండా మాధ్యమిక లక్షణాలు అని కొన్ని ఉంటాయి. ఈ మాధ్యమిక లక్షణాలు అన్నవి ఒక్కొక్కసారి చూసినప్పుడు అందరిలో కనిపిస్తాయి, కానీ అన్ని సందర్భాలలో కనిపించవు. అలాగే ఒక వ్యక్తిలో ప్రత్యేకంగా ఉన్నాయి అని అనుకుంటాం, కానీ ఇది చాలామందిలో కనిపించడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అయితే ఇలా ఉండేటువంటి లక్షణాలని మనం మాధ్యమిక లక్షణాలు అంటాం. ఇవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్పోర్ట్ సిద్ధాంతంలో మనం గమనించాల్సిన అంశం ఏమిటి, లక్షణాలు ఏమేమి ఉన్నాయి, లక్షణాంశాలు ఏమేమి ఉన్నాయి అన్న విషయాలను చూస్తాం. వాటిని 3 రకాలుగా వర్గీకరిస్తాము. ఒకటేమో ప్రాథమిక లక్షణాలు లేదా సామాన్య లక్షణాలు అంటాం. ఇవి ప్రతి వ్యక్తిలోనూ కనిపిస్తాయి. రెండవది కేంద్ర లక్షణాలు లేదా ప్రత్యేక లక్షణాలు అంటాం. ఇవి ఆ వ్యక్తికి మాత్రమే పరిమితమై అతనిలో కనిపిస్తాయి. మరొక లక్షణాన్ని మనం మాధ్యమిక లక్షణాంశం అంటున్నాం. ఇవి దాదాపు పరిమితంగా ఉంటాయి. అంటే అటు అందరిలోనూ కనిపించేవిగా, ఇటు కొందరిలో కనిపించేవిగా, 2 రకాలుగాను ఉంటాయి. అలాంటి వాటిని మనం మాధ్యమికమైన లక్షణాలు అని చెప్పి చెప్తాం అన్నమాట. కాబట్టి ఒక పిల్లవాడు తరగతి గదిలో అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు అని అన్నప్పుడు అది అతని ప్రత్యేక లక్షణమా సామాన్య లక్షణమా అనాలి అని అంటే అది ఆ విద్యార్థికి సంబంధించిన ప్రత్యేక లక్షణం. పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉండడం అన్నది సామాన్య లక్షణం అన్నమాట. అలాగే పరిమితంగా ఉండేటువంటి మధ్యస్థ లక్షణాలు కొన్ని ఉంటాయి. స్నేహం, సహకారం, ఇతరులతో భావాలను పంచుకోవడం, ఇలాంటివన్నీ కొంతవరకు అందరిలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలా ఆల్పోర్ట్ వ్యక్తులు ఇతర సన్నివేశాల్లో ఎలా తమ భావాలని అభిప్రాయాలని పంచుకుంటారు, ప్రత్యేక లక్షణాలను పొందుతారన్న విషయాల్ని ఈ సిద్ధాంతంలో గమనించవచ్చు. అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని మనం ఏమంటున్నాం అంటే ఐజెంక్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. కార్ల్ ఐజెంక్ చెప్పినటువంటి విశేషంలో 2 రకాలైనటువంటి విశేషాలు ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్లు బాహ్యంగా కనిపించేటువంటి స్వభావం, దానిని మనం బాహ్యవర్తనం అంటున్నాం లేదా బహిర్వర్తనం అంటాం. అలా కాకుండా వ్యక్తి అభిప్రాయాలను తనలోనే ఉంచుకుని ప్రవర్తించేటువంటి విధానాన్ని అంతర్వర్తనం అంటాం. కాబట్టి బహిర్వర్తనం, అంతర్వర్తనం 2 కూడా ఐజెంక్ ప్రతిపాదించినటువంటి లక్షణాలు. అంటే వ్యక్తులు బహిర్వర్తనలుగా ఉండవచ్చు, లేకపోతే అంతర్వర్తనలుగా కూడా ఉండవచ్చు. కాబట్టి బహిర్వర్తనలుగా ఉన్నారు అని అంటే ఇందాక మన వర్గీకరణలో చూసినట్లు వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు, మానవ సంబంధాలను చాలా బాగా ఇష్టపడతారు, అలాగే సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఐజెంక్ ప్రతిపాదించినటువంటి బహిర్వర్తన లక్షణంగా చూడవచ్చు. అయితే కొంతమంది అంతర్వర్తన లక్షణం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఇంట్రావర్ట్ పీపుల్ అంటాం. ఈ ఇంట్రావర్ట్ లేదా అంతర్వర్తనం అనేటువంటి వాళ్ళు
ఇతరులతో కలవడానికి ఇష్టపడరు, సామాజిక సంబంధాలను ఇష్టపడరు. ఇంట్లోనైనా పరిసరాల్లోనైనా వాళ్ళు తమకు నిర్దేశించినటువంటి సందర్భాల్లో ఒంటరిగా ఉండడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇతరులతో కలవడానికి పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే ఇలాంటి వాళ్ళలో చాలా సృజనాత్మక లక్షణాలు ఉంటాయి, చాలా పిల్లలతో కలుపుగోలుగా ఉండేటువంటి స్వభావం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ రెండు అంశాలకు సంబంధించి ఈయన ఏమంటున్నాడంటే, అటు అంతర్వర్తనులైనా ఇటు బహిర్వర్తనులైనా కూడా ఒకవేళ తనలో ఉండేటువంటి లక్షణం ధనాత్మకమైనప్పుడు ఒక రకపు స్వభావాన్ని, రుణాత్మకమైనప్పుడు వేరే రకపు స్వభావాన్ని చూపిస్తారు అని చెప్పి చెప్తున్నారు. అంటే అందుకని దీన్ని నేనేమన్నాడంటే సుస్థిరం అస్థిరం అన్నాడు. అంటే సుస్థిరం అంటే ఆ వ్యక్తి ఒక సన్నివేశంలో పాల్గొన్నప్పుడు దృఢమైన స్థిరమైనటువంటి మూర్తిమత్వాన్ని కానీ చూపిస్తే దానిని మనం సుస్థిరం అంటాం. అలా కాకుండా సన్నివేశంలో పాల్గొన్నప్పుడు మా ప్రవర్తన కొంచెం అలజడితో కూడినదిగా ఉండడము, అక్కడ సర్దుబాటు చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవడం లేదా తప్పు చేయడం ఇలాంటివన్నీ ఉంటే దాన్ని మనము సున్నితత్వంతో కూడినటువంటి లక్షణం కాబట్టి దాన్ని మనం అస్థిరం అని చెప్పి చెప్తాం. అంటే వ్యక్తుల్లో సుస్థిర లక్షణాలు ఉంటాయి, అస్థిర లక్షణాలు ఉంటాయి. అంటే బాహ్య ప్రవర్తన ఉన్నప్పుడు బహిర్వర్తనులుగా ఉన్నప్పుడు కూడా సుస్థిరం అస్థిరం అన్న లక్షణాలు ఉండొచ్చు. అంతర్వర్తనులుగా ఉన్నప్పుడు కూడా రెండు రకాల లక్షణాలు ఉండొచ్చు అన్నమాట. అయితే ఒక వ్యక్తిలో ఉదాహరణ చూస్తే ఆలోచనాపరుడు అన్నది సుస్థిరంగా ఉండేటువంటి లక్షణం అయితే దాని యొక్క అస్థిర రూపాన్ని మితభాషిత్వం అంటారు. ఆలోచనాపరుడైనటువంటి వాళ్ళు చాలా నెమ్మదిగా కొంచెంగా మాట్లాడితే దానిని మనం మితభాషిత్వం అంటాం. అలాగే నాయకత్వ లక్షణాలు, నాయకత్వము అని అన్నది సుస్థిరంగా కనిపించేటువంటి లక్షణం అయితే సున్నితత్వము అనేది దాని యొక్క అస్థిరపరమైనటువంటి రూపం అన్నమాట. అంటే ఒకవేళ అస్థిరపరమైనటువంటి రూపం ఎందుకు ఏర్పడుతుంది? అంతర్వర్తనం లేదా బహిర్వర్తనానికి సంబంధించి ఏర్పడేటువంటి సన్నివేశాలు సందర్భాల్లో ఎదురైనటువంటి అంశాలను బట్టి ఆ విషయం పట్ల ఒక సున్నితత్వం ఏర్పడవచ్చు. ఎదురైన సన్నివేశాల్లో ఉన్నటువంటి సంక్లిష్టతల పట్ల ఒక నాయకత్వ లక్షణాన్ని పెంపొందించుకోవచ్చు. అంచేత సుస్థిరము అస్థిరము అన్న రెండు రకాలైనటువంటి కోణాల్లో ఐజెంక్ కొత్త సిద్ధాంతాన్ని తెలియజేశాడు. కాబట్టి ఐజెంక్ సిద్ధాంతంలో మనకి ప్రధానంగా ఏం గుర్తుపెట్టుకోవాలి? అంతర్వర్తనలు బహిర్వర్తనలు అన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని చూద్దాం. ఇంతకుముందు మనం పరిశీలించి చూసినట్లు రూప సిద్ధాంతాలు లక్షణాంశాల సిద్ధాంతాలతో పాటు మరొక దాన్ని కన్స్ట్రక్టివిస్టిక్ థియరీస్ అంటాం. ఇవి నిర్మితి సిద్ధాంతాలు అంటాం. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఆధునిక కాలంలో విస్తృత ప్రాచుర్యం పొందినటువంటి సిద్ధాంతం మనోవిశ్లేషణ సిద్ధాంతం. కాబట్టి ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఫ్రాయిడ్ చెప్పాడు. ఆయన సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాం. ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ అన్న సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు. అయితే యాక్చువల్గా మనోవిశ్లేషణ అన్నటువంటి అంశాన్ని చూసినప్పుడు అదొక మానసిక పరమైనటువంటి చికిత్స పద్ధతులకి ఉపయోగించే విధానం. దాని ఆధారంగా ఆయన ఒక మూర్తిమత్వ సిద్ధాంత పరిశోధన అంశంగా రూపొందించాడు. అలాగే మరొక సిద్ధాంతాన్ని మనం ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతము అంటాం. ఇంతకుముందు మనం ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశల గురించి చెప్పిన సందర్భంలోనే ఎరిక్సన్ యొక్క సాంఘిక వికాస దశల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశామన్నమాట. కాబట్టి ఎరిక్సన్ మనోవిజ్ఞాన పరమైనటువంటి సాంఘిక శాస్త్రపరమైనటువంటి అంశాలు, అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి మనోవిశ్లేషణ శాస్త్రపరమైనటువంటి అంశాలు, ఇవి రెండింటిని కూడా మనం నిర్మిత సిద్ధాంతం అని చెప్పి చెప్తాం. అంటే కన్స్ట్రక్టివిస్టిక్ థియరీస్ అంటాం. అంటే ఇక్కడ వ్యక్తి యొక్క మూర్తిమత్వము నిర్మాణం చెందుతుంది అంటారు. అంతకుముందు కాలంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు వ్యక్తుల్లో పుట్టుకతో వచ్చినటువంటి గుణగణాల ఆధారంగా లేదా పుట్టుకతో వచ్చినటువంటి జన్యు వైవిధ్యం శరీరాన్ని ఎంతగా మారుస్తుంది అన్న దాని మీద ఆధారపడి మాత్రమే జరిగాయి. మొదటిసారిగా నిర్మిత సిద్ధాంతాలు ఉన్నటువంటి భావన వచ్చింది. దాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్న మనోవైజ్ఞానికుడు మనోవిశ్లేషణ సిద్ధాంత రూపంలో చెప్పాడు. ఎరిక్సన్ ఏమో సాంఘిక వికాస సిద్ధాంత రూపంలో చెప్పాడు. పరీక్ష దృష్ట్యా ఇవి చాలా కీలకమైన అంశాలు.
అంచేత మనం జాగ్రత్తగా ఏం గమనించాలి, రూప సిద్ధాంతాలు అంటే ఏమిటి, లక్షణాంశాల సిద్ధాంతాలు అంటే ఏంటి, నిర్మితి సిద్ధాంతాలు అంటే ఏమిటి, ఈ మూడిట్లో ఎవరెవరు ఉన్నారన్న దాన్ని కొంచెం డీటెయిల్గా చూసుకోవాలి. రూప సిద్ధాంతాలు అన్నటువంటివి క్రెస్మరు, షెల్డను ఇట్లాంటి వాళ్ళు యూంగ్ మనకు పనికొచ్చారు. అలాగే లక్షణాంశాలు వ్యక్తుల్లో ఉన్నటువంటి గుణగణాల ఆధారంగా చేసినటువంటి సిద్ధాంతకర్తలు ఉన్నారు. అలాగే శరీర నిర్మాణపరమైనటువంటిది, ఇలాంటి వాటిలో మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్ అన్నది ముఖ్యులు అన్నమాట. ఇప్పుడు మనం మనోవిశ్లేషణ సిద్ధాంతం అన్న దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఇది కూడా పరీక్షలో ప్రధానమైనటువంటి అంశము. మనోవిశ్లేషణ అని అనగానే ఎవరు చెప్పారు అంటే ఫ్రాయిడ్ మనకి గుర్తు రావాలి. ఫ్రాయిడ్ ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నటువంటి ఆయన మనోవైజ్ఞానికుడు. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. అయితే ఫ్రాయిడ్ ఏం చేశాడంటే యాక్చువల్గా ప్రారంభంలో మూర్తిమత్వం గురించి ఆయన ఏం అనుకోలేదు. ఆయన చేస్తున్న పని మానసిక రోగ చికిత్సా పద్ధతి అంటాం. మానసిక రోగులకు చికిత్స చేస్తూ ఉన్నాడు. ఇలా చికిత్స చేయడానికి ఆయన రకరకాలైనటువంటి పద్ధతుల్ని ఉపయోగించేవాడు. వాటిల్లో ఒక పద్ధతి పేరు స్వప్న విశ్లేషణం. అంటే వ్యక్తులకు వచ్చినటువంటి కళలని విశ్లేషించడం ద్వారా ఆయనకి మానసిక ఆరోగ్యం ఉందా, అనారోగ్యం ఉందా, లేకపోతే ఇంకేమైనా థ్రెట్ ఉందా అన్నదాన్ని చూసి చెప్తారనమాట. తర్వాత ముఖ్యంగా చూడాల్సింది కళలలో వచ్చేటువంటి అంశాలు, అంటే మానసిక రుగ్మతకు దారితీసినటువంటి కారణాలని ఆయన చెప్పాడు. కళల్లో వచ్చేటువంటి అంశాల ఆధారంగా స్వప్నాన్ని విశ్లేషించడం ద్వారా కళ ఎలా వచ్చింది, ఆ కళలో ఏమేమి అంశాలు గుర్తొచ్చినాయి అన్నవన్నీ ఆయన మనసును విశ్లేషించడానికి పనికొస్తుంది అనమాట. అలాగే ఇంకొకటి స్వేచ్ఛా సంసర్గం అన్నాడు. స్వేచ్ఛా సంసర్గము అంటే ఇతరులతో హాయిగా మనసు విప్పి అంతర్గతంగా ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం. ఇలా మాట్లాడడం ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వం మొత్తం మనకి ఆవిష్కృతం అవుతుందన్నమాట. అలాగే మరొక పాయింట్ ఇక్కడ మనకేముందంటే సమ్మోహనం అంటాం. సమ్మోహనం అన్నదాన్ని మన వాళ్ళు హిప్నాసిస్ అన్న పేరుతో పిలుస్తారు. అంటే ఒక వ్యక్తిని సమ్మోహనపరచడం ద్వారా అతని అంతర్గతంగా ఉండేటువంటి అంశాలన్నీ వెలికి తీయవచ్చు అంటారు. అయితే ఇది ఒక మనోవిశ్లేషణ పద్ధతి. ఎవరైతే మానసిక అంశాల పట్ల ఇబ్బందులు కలిగి ఉంటారో, మానసిక అనారోగ్యాలు ఉంటాయో వాళ్ళకి ఈ రకపు పద్ధతిని ఉపయోగిస్తారు. అయితే ఫ్రాయిడ్ ఏం చేశాడంటే ఈ స్వప్న విశ్లేషణ, స్వేచ్ఛా సంసర్గం, సమ్మోహనం అన్న పద్ధతుల విశ్లేషణల ద్వారా ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. దానిని మనం మనోవిశ్లేషణ సిద్ధాంతము అంటాం అన్నమాట. ఈయన ప్రకారం మూర్తిమత్వం అన్నదాన్ని అర్థం చేసుకోవాలా అంటే దానిలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి చలన శక్తి, రెండవది ఆర్జిత శక్తి, మూడవది ఉపరితల శక్తి. అంటే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం ఈ 3 అంశాలతో రూపొందించబడి ఉంటుంది అని అర్థం. చలన శక్తి, ఆర్జిత శక్తి, ఉపరితల శక్తి. చలన శక్తిలో 3 భాగాలు ఉంటాయి. ఇది పరీక్షలో చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈయన ఏమంటాడంటే చలన శక్తి అన్నది వ్యక్తి యొక్క మానసిక పరమైన ప్రధాన కేంద్రంగా చెప్తాడు. దాంట్లో ఆయన దాన్ని ఇడ్ అంటాడు. ఇడ్ అంటే అచిత్తు. అలాగే రెండవది ఈగో, అహం అంటారు. అలాగే మూడవది సూపర్ ఈగో, అది అహం. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అచిత్తు అని అంటే వ్యక్తిలో ఉన్నటువంటి జంతు వాంఛలకు నిలయమైన ప్రదేశం. అంటే ఒక వ్యక్తిలో రకరకాలైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. ఈ కోరికలు ఎలాగైనా తీర్చుకోవాలి అన్నటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. అందుకని అచిత్తు లేదా ఇడ్ అన్నది మానవులలో ఉండేటువంటి పశువాంఛలకు సంబంధించింది. దీన్ని నేనేమన్నాడంటే జీవ సంబంధమైనది అంటాడు. అంటే బయలాజికల్ ఫ్యాక్టర్. దీంట్లో కేవలం ఒకటే కనిపిస్తుంది. ఏమిటది? ఆనంద సూత్రము. ఎలాగైనా సరే నేను ఆనందంగా ఉండాలి, అది మంచిదా చెడుదా అన్న దాంతో విచక్షణ లేకుండా ఆ పనులు చేయడం ద్వారా నేను ఆనందాన్ని పొందుతాను అని అనుకుంటారనమాట. దానికి ఎలాంటి విచక్షణ అన్నది ఉండదు. ఇది ఎక్కడుంటుందంటే వ్యక్తి యొక్క అచేతనావస్థలో నిద్రాణమైనటువంటి శక్తి రూపంలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి దాన్ని మనం ఇడ్ అంటాం. ఇడ్ అనగానే వ్యక్తి యొక్క మనసులో ఉన్నటువంటి దారుణమైనటువంటి కోరికలు. ఇది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, ప్రతి వయోస్థాయిలోనూ కనిపిస్తుంది అన్నమాట. ఇది ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి నిరంతరం ఆనందంగా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని మనం ఇడ్ అని చెప్తాం. అలాగే రెండవ అంశాన్ని మనం చూస్తే దానిని ఈగో అంటాం.
ఈగో అంటే అహం. మనం సాధారణ సందర్భాల్లో అతనికి చాలా ఈగో ఎక్కువ ఉంది అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇక్కడ ఈగో అంటే ఏంటంటే వాస్తవాలను గ్రహించేటువంటి శక్తి. ఇంతకుముందు మనసు ఏం చెప్తోంది, నాకు చాలా జంతు వాంఛలు ఉన్నాయి అని అంటారు. అంటే క్రూరమైనటువంటి వాంఛలు ఉండొచ్చు, లేకపోతే సమాజం అంగీకరించలేనటువంటి కోరికలు ఉండొచ్చు, లేకపోతే తనకున్నటువంటి సామర్థ్యాల కన్నా ఎక్కువ ఆశతో కూడినటువంటి కోరికలు ఉండొచ్చు అన్నమాట. అయితే ఈగో ఏం చెప్తుందంటే, మనసులో ఈగో అన్నటువంటి భాగం వాస్తవాలను గ్రహిస్తుంది, తద్వారా నిర్ణయాలను తీసుకుంటుంది. ఉదాహరణకి ఒక 5 సంవత్సరాల పిల్లవాడు బైక్ నడపాలి అని చెప్పి అనుకున్నాడు, కానీ అది సాధ్యం కాదు. ఎలాగోలా ఇంట్లో నుంచి తాళం తీసుకొస్తాడు, బైక్ని ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తాడు, అది మీద పడి ప్రమాదం ఉంటుంది. కానీ వాడు ఏం చేస్తాడు, బైక్ నడపాలన్న ఆనందం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తారు. అలాగే విభిన్న దశల్లో ఉండేటువంటి వాళ్ళు రకరకాల కోరికలు కోరుకుంటారు. అయితే ఈగో ఏం చెప్తుంది అని అంటే, నువ్వు కోరుకున్నటువంటి కోరిక తప్పు, అలా చేయడం మంచిది కాదు, కాబట్టి నీ శక్తి సామర్థ్యాలు ఇప్పుడు దానికి సరిపోవు, నువ్వు బాగా పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఆ బైక్ నడపడం అన్న చెయ్యాలి అని చెప్పి ఈగో వ్యక్తికి సంకేతాలు ఇస్తుంది. అంచేత ఇదేం చేస్తుందంటే వాస్తవిక సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అని చెప్పి చెప్తారు. అందుకని వాస్తవికత అన్నది ఎలా తెలుస్తుంది, తన సామర్థ్యాలతో పాటు తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలను కూడా గుర్తించాలి, కాబట్టి వాస్తవికత అన్నది అర్థమవుతుంది. అంచేత ఈగోని ఏమంటారంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి చెప్తారు. మనసుకు సంబంధించి ఇది ఒక కార్యనిర్వాహకుడుగా పనిచేస్తుంది. కాబట్టి ఏ కోరికైనా కోరుకోవడం అన్నది ఇడ్డు చేసే పని అయితే, ఆ కోరిన కోరిక ఆమోదయోగ్యమైనదా కాదా, చేయవచ్చా లేదా అని చెప్పేటువంటిదిగా ఈగో కనిపిస్తుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు సూపర్ ఈగో అని మనకు ఇంకొకటి ఉంటుంది. ఆ సూపర్ ఈగో దాన్ని మనం అది అహం అంటాం అనమాట. ఈ సూపర్ ఈగోను కూడా నియంత్రిస్తూ ఉంటుంది. ఎలా ఉండాలి, ఏం చేయాలన్నటువంటి వాటి మీద స్పష్టమైనటువంటి సూచనలు ఇవ్వడానికి మనకి సూపర్ ఈగో కనిపిస్తుంది. కాబట్టి సూపర్ ఈగో యొక్క ప్రాధాన్యతని మనం గమనించి చూసినప్పుడు ఇది నైతిక నియమాలను తెలియజేసేటువంటి అంశం అన్నమాట. నైతికంగా ఎలా ఉండాలి, నీతి నియమాలను ఎలా పాటించాలి అన్నటువంటిది సూపర్ ఈగోలో మనం గమనిస్తాం. కాబట్టి మనసు అన్నటువంటి దాన్ని 3 అంశాలుగా చూసినప్పుడు ఎలాంటి కోరికలైనా కోరుకోవడానికి పనికొచ్చేది ఇడ్డైతే, ఆ కోరిక మంచా లేదా చెడా అన్న చెప్పేటువంటి విచక్షణా జ్ఞానం ఈగో అయితే, దానిని సమాజం అంగీకరించినటువంటి క్రమంలో ఆచరణలోకి తీసుకురావాలి అని చెప్పుకునేది సూపర్ ఈగో. కాబట్టి మొదటిది జీవ సంబంధమైనటువంటి అంశంగా ఉంటుంది, రెండవది పరిసర సంబంధమైన అంశంగా ఉంటుంది, మూడవది నైతికతతో విలువలతో కూడినదిగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఈ మొదటి అంశము కేవలం ఆనంద సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది, రెండవది వాస్తవిక సూత్రం మీద ఆధారపడితే సూపర్ ఈగో ఆదర్శ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట. కాబట్టి పరీక్షలో ఇక్కడి నుంచి ప్రశ్నలు మనకు అడగడానికి అవకాశం ఉన్నాయి. ఇడ్ అంటే ఏంటి, ఈగో అంటే ఏంటి, సూపర్ ఈగో అంటే ఏంటి, అక్కడ పరిసర సంబంధ కారకాల మీద ఆధారపడేది ఏంటి, జీవ సంబంధ కారకాల మీద ఆధారపడేది ఏంటి, ఇలాంటి అంశాల మీద ప్రశ్నలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తి యొక్క మూర్తిమత్వంలో ఇది ఒక భాగంగా చూస్తాం. రెండవ భాగాన్ని ఆర్జిత శక్తి అంటాం. ఆర్జిత శక్తి అన్న దానిలో 2 రకాల విశేషాలు కనిపిస్తాయి. ఒకటి బ్రతకాలి అన్నటువంటి కోరిక, రెండవది మరణించాలి అన్నటువంటి కోరిక. బ్రతకాలన్నటువంటి కోరికని ఈరాస్ అని చెప్పి చెప్తారు. అలాగే జీవించాలి అని ఉండేటువంటి కోరికని ఈరాస్ అని చెప్పి చెప్తారు. అలాగే మరణించాలన్నటువంటి కోరిక ఉంటుంది, దాన్ని థేనటాస్ అంటారు. ఇవి 2 కూడా చాలా ప్రధానమైనవి. వ్యక్తి యొక్క మూర్తిమత్వంలో ధనాత్మకమైన పాజిటివ్ దృక్పథం ఉందా లేదా అన్నది ఇక్కడ తెలుస్తుంది. చాలామంది ఎన్ని కష్టాలనైనా ఎదురొడ్డి జీవిత లక్ష్యాలను సాధించే వాళ్ళు మనకు కనిపిస్తారు. అలాంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆర్జిత శక్తిని మనం జీవితేచ్ఛ లేదా ఈ రాస్ అంటాం. కొంతమంది తమకు అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఒక నిరాశ నిస్పృహకు లోనై మరణించాలని ఆత్మహత్యలకు వెళ్ళేటువంటి వాళ్ళు కనిపిస్తారు. ఇలాంటి దాన్ని థేనటాస్ అంటాం అనమాట. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఉపరితల శక్తి, పెరిఫెరల్గా ఉండేటువంటి ఎనర్జీ. దీంట్లో మనకి చేతన అంటే వర్తమానంలో ఉండేటువంటి అనుభవాలు మనకు కనిపిస్తాయి. దీనిలో కూడా 3 రకాల భాగాలు ఉంటాయి. చేతన, ఉపచేతన, అచేతన అంటాం. చేతన అంటే ప్రస్తుతం వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి అనుభవాలన్నీ అందులో నిక్షిప్తమై కనిపిస్తాయి అన్నమాట. ఏవైతే
మంచిగా ఉంటాయో, ఏవైతే మనం కావాలని కోరుకుంటామో అలాంటివన్నీ కూడా మనకి వర్తమాన అనుభవాలుగా కనిపిస్తాయి. అలాగే ఉపచేతన అన్నది కొంత ప్రయత్నం మీద అనుభవాలను మనం గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇష్టమైనవి మాత్రమే అక్కడ పెట్టుకుంటాం, ఇష్టం లేనివన్నీ వదిలేస్తాం అన్నమాట. అయితే అచేతన అన్నది మరొక ముఖ్యమైన మానసిక వ్యవస్థ. ఇందులో మనిషి సాధించలేని తీరని కోరికలన్నీ అందులో నిబిడీకృతమై ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రధానమంత్రి కావాలనుకున్నాడు, అది అందరికి సాధ్యం కాదు. కానీ ఆయన దాన్ని ఆ కోరిక పెట్టుకున్నాడు అనుకోండి, నేను పెద్ద కారులో వెళ్ళాలి, పెద్ద విల్లాలో నివసించాలని. అలాంటివి అచేతనలో ఉండిపోతాయి. కొన్ని సాధారణంగా ఉండేటువంటి అనుభవాలన్నీ చేతనలో ఉంటాయి. కాబట్టి పాఠశాల అన్వయాలలో పిల్లల ప్రత్యక్ష అనుభవాలని మనం పరిగణలోకి తీసుకుని వాళ్ళ చేతనావస్థలో ఉన్నటువంటి అనుభవాలకి తరగతి గది అభ్యసనాన్ని జోడించినప్పుడు తొందరగా నేర్చుకుంటారు. అలాగే కొంత ప్రయత్నం మీద గుర్తుకు తెచ్చుకునేటువంటి సన్నివేశాన్ని మనం ఉపచేతనం అని చెప్పి అంటాం. ఎప్పటికీ తీరని కోరికలు లోపల నిక్షిప్తమై ఉంటే అలాంటి వాటిని అచేతన అంటారు. కాబట్టి ఫ్రాయిడ్ మనసుని విశ్లేషిస్తూ ఆర్జిత శక్తి, చలన శక్తి, ఉపరితల శక్తి అన్నటువంటి 3 భాగాలుగా మనం మూర్తిమత్వాన్ని ఇక్కడ పరిశీలిస్తున్నాం. అయితే ఈయన మరొక ప్రధానమైన అంశాన్ని ఏం చెప్పాడంటే మనోలైంగిక వికాస దశల గురించి మాట్లాడాడు. ఫ్రాయిడ్ చెప్పినటువంటి మనోలైంగిక వికాస దశలకి ఆధారం ఏంటంటే లైంగిక వాంఛలు, లిబిడో అంటాం. ఈ లిబిడో అన్నదాని ఆధారంగా జీవన వికాస దశల్ని చెప్పారు. ఎలిజబెత్ హర్లాక్ చెప్పినటువంటి మాదిరిగా, ఎరిక్సన్ చెప్పిన మాదిరిగా ఫ్రాయిడ్ ఏం చెప్తున్నాడంటే లిబిడో అన్నదాని ఆధారంగా, లైంగిక వాంఛ అన్నదాని ఆధారంగా వికాస దశల్ని చెప్పారు. వాటిల్లో మొట్టమొదటి దశని మనం మౌఖిక దశ అంటాం. ఇది పుట్టినప్పటి నుంచి 1వ సంవత్సరం వరకు ఉంటుంది. ఈ వయసులో పిల్లలు దొరికిన ఏ వస్తువునైనా నోట్లో పెట్టుకోవడం ద్వారా సంతృప్తి చెందుతూ ఉంటారు. అందుకని ఫ్రాయిడ్ ఏమంటాడంటే వస్తువులను నోట్లో పెట్టుకోవడం ద్వారా వారు లైంగిక వాంఛలని తీర్చుకుంటూ ఉంటారు అని చెప్పి చెప్తాడనమాట. అయితే ఒకవేళ నోట్లో పెట్టుకోవడంలో మనం తీసేసామనుకోండి పిల్లల్ని, వాళ్ళు దాన్ని ఇష్టపడరు. తద్వారా అలాంటి వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ధనదాహం కలిగిన వాళ్ళుగా, అధికార దాహం కలిగిన వాళ్ళుగా ఉంటే కొంతమంది నిరాశావాదులుగా కూడా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఇలాంటి స్వభావాన్ని మనం మౌఖిక దశ అని చెప్పి చెప్తాం. కాబట్టి ఈ విధంగా మనం మనోలైంగిక వికాస దశల్ని అర్థం చేసుకుందాం. ఫ్రాయిడ్ చెప్పిన 3 ప్రధాన అంశాలలో మనం చలన శక్తి, ఆర్జిత శక్తి, ఉపరితల శక్తి అన్నవి మనం వ్యక్తి యొక్క మూర్తిమత్వ అంశాలుగా చూస్తాం. చలన శక్తిలోనేమో ఇడ్, ఈగో, సూపర్ ఈగో అన్నటువంటివి కనిపిస్తాయి. ఆర్జిత శక్తిలోనేమో ఈరాస్, థేనటాస్ అన్న భావాలు కనిపిస్తాయి. ఉపరితల శక్తిలో చేతన, ఉపచేతన, అచేతన అన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి. కాబట్టి ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతంలో మూర్తిమత్వ అంశాలు ఈ కోణంలో ఉంటాయని మనం ఈ సెషన్లో తెలుసుకున్నాం. ఈ విషయం మీద ప్రశ్నలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకుని సంసిద్ధత కావాలని కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.